ఏవో వీడియోలు చేసి నా పేరు చెప్తున్నావు, అలా నన్ను ఊహించుకుంటున్నావు అయింది కొంపదీసి ఏడికి అదే కంటిన్యూ చేస్తావా నాతో చెయ్యవా అంటున్నా. నాకు నేనంటే ఇష్టం. నేనంటే కదా గాలి గాలి చెత్తుండు గడుసుదాన్నంటుండు తల తింటాడే తరమైతలే సోయిలే కంటుండు మాట్లాడుతున్నావు. నాకు ఏదేదో వదిలే, అవన్నీ వదిలేసే కానీ నైట్ 12 వరకు నీ వీడియోలు చూస్తా, పొద్దున 4కి లేస్తా నీ వీడియోలు చూస్తా, ఆఫీస్లో లంచ్ టైంలో నీ వీడియోలు చూస్తా. అందగాడు మోటతోనే మందు చల్లుతాడు. ఎన్ని కోట్లు ఉన్నాయి నీ కాడ? మస్తు ఉన్నాయి కోట్లు అంటే. అయ్యో అన్ని చెప్తారేంది? ఏడున్నావే? సరే రా 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 జల్దీ రా, లేట్ అవుతుంది. ఇదా సరే. హలో హాయ్. హాయ్. ఎవరు? బ్యాంక్ వీడియోస్ చేస్తారు కదా? అవును. చాలా అందంగా ఉన్నారు మరి మీరు. అందంగా ఉంటేనే కదా వీడియోస్ చేసేది. అవునా? ఎందుకు ఆ ప్రాంక్ వీడియోలు బంద్ చేసి మంచిగా వేరే లైఫ్ స్టార్ట్ చేయొచ్చు కదా? అంటే ఏం లైఫ్ అంటే అదే చెప్పండి. ప్రాంకులు కాకుండా అవన్నీ చేస్తే ఇప్పుడు ఈ జనరేషన్లో అవన్నీ గలీజ్గా అనిపిస్తుంది కదా. నాకెందుకు గలీజ్ అనిపిస్తుంది? నేను చేసేది మంచి కాన్సెప్ట్ కదా, మంచిగా వెళ్తుంది. మీకు కాదు, జనాలతో నాకేం అవసరం? అవన్నీ మంచిగా చూసేటోళ్ళు చూస్తారు కదా. అది గలీజ్ అంటే వాళ్ళు ఎప్పుడో చెప్తేటోళ్ళు, నేను ఎప్పుడో ఆపేసేదాన్ని. వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నేను చేస్తున్నా. జనాలకేమో బాగా ఉండట్లేదు ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవన్నీ వాడట్లేరు ఎక్కువ. ఎందుకు నువ్వు వాడతలేవా? నేను వాడంది నేను ఎట్లా తెలుసు నీకు? వేరే ఫోన్లో చూసినా కాబట్టి. అమ్మా డైలాగ్లో కొట్టద్దు, చెప్పు. ఏం లేదు, అవన్నీ మానేసి మంచిగా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామా అని. లేదు ఇప్పుడు ఏం లేదు. చాలాసార్లు చూసాను మీకు, అందుకని చేస్తా, మెల్లగా చేస్తా. కొంచెం ఫేమ్ వచ్చినాక అప్పుడు చేస్తా. ఫేమ్ వచ్చినాక ఎవరెవరు పరిచయం అవుతారు, కొత్త వాళ్ళు. మాలాంటి వాళ్ళు పరిచయం కాదు కదా. అమ్మా అంటే మీరేంటి వాళ్ళకంటే ఎక్కువనా? వాళ్ళకంటే ఎక్కువ అంటే మస్తుంది డబ్బులు. ఆస్తులతోటి నాకేం అవసరం? మరి నువ్వు చేసేది కూడా డబ్బుల గురించే కదా. డబ్బుల గురించి కాదు, ఫేమ్ గురించి. అదే నాతో వచ్చి చేసినావు అనుకో, పెద్ద పెద్ద సినిమాలల్లో ఎలాంటి అందులో ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టైనా సరే నీకు చూపిస్తా. పర్లేదు, ఇప్పుడున్న ఫేమ్ చాలా నాకు. అప్పుడంటే ఇప్పుడే ఈ ఏజ్లో పోయి ఆడేం చూడాలి? ఆ ఇండస్ట్రీ గురించి తెలిసి కూడా మళ్ళీ అలా కోవాలని ఎవడని అనుకుంటాడా? మరి వద్దంటున్నావు కదా, వద్దన్నప్పుడు. ఈ ఫీల్డ్ బాగుంది నాకు, ఈ ఫీల్డ్ ఇంకా బాగుంది. మీరు మంచిగా మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. ఎంత ఇస్తావు? ఎంత కావాలి చెప్పు. ఎన్ని కోట్లు ఉన్నాయి నీ కాడ? మస్తు ఉన్నాయి కోట్లు అంటే. అయ్యో అన్నీ చెప్తారేంది? అన్ని కోట్లు ఉన్నా సరే నాకేం వద్దు. నాకు నా ఫ్యాన్స్, నా ఫేమ్ ఉందా చాలు. ఫ్యాన్స్ ఎప్పుడు ఉండరు కదా, ఫ్యాన్స్ నీతో పాటు రోజు రారు కదా. రోజు రావాలని కాదు కదా నేను కోరుకునేది. వాళ్ళు నన్ను చూసి ఆహా గుర్తుపడితే అదే చాలు నాకు. అట్లా గుర్తుపట్టి నేను నీ దగ్గరకు వచ్చిన, అందుకని ఈ రెస్పెక్ట్ చాలు నాకు. అందుకే నాకు నచ్చినావు కాబట్టి తీసుకెళ్దామని వచ్చిన. వద్దులే, నేను రాను, నాకు ఇట్లనే బాగుంది. నువ్వు ఇంత ఏం కావాలంటే అది చేపిస్తా నీకు. వద్దు, సినిమాకి తీసుకెళ్తా, యూట్యూబ్ తీసుకెళ్తా, ఏదంటే అది. నేను అన్నీ పోయేసి వచ్చిన, మళ్ళీ తీసుకో. నేనేం చేయాలి? నువ్వు రా, అవన్నీ ప్రాంకులు మానేసేయు. అవన్నీ మానేయాలంటే ఇంకో తరం పుట్టాలి. అదే వెబ్ సిరీస్లో, సినిమాలలో ట్రై చేయి, మరి అందులో నేను హీరోగా చేస్తా. అమ్మా నాకు ఆ ఛాన్స్లు వచ్చినాయి, నేను వద్దనుకొని సైలెంట్ ఈడున్నా. పోనీ నీకు ఏమంటే ఇష్టం చెప్పు. నాకు నేనంటే ఇష్టం. నేనంటే కదా గాలి గాలి చెత్తుండు గడుసుదాన్నంటుండు తల తింటాడే తరమైతలే సోయిలే కంటుండు. నువ్వు వచ్చిందా ఈరోజు? నువ్వంటే ఎట్లా ఇష్టం ఉంటావు నాకు? పులిహోర కలుపు, తక్కువ కలుపు. మరి అంత ఎక్కువ చెప్తున్నా నేను. అమ్మా నేను తెలిసేప్పటి నుంచి నీకు? నాకు 6 months నుంచి చూస్తున్నా మీ వీడియోస్. ఓకే, మరి అప్పటి నుంచి వచ్చి అడగొచ్చు కదా. దొరకలేవు, ఈరోజు దొరికినావు. నేను దొరికినా, నేను పండుగ దొరకనికి. పండులాగా ఉన్నావు కాబట్టి కదా నీకు చూస్తున్నా. అమ్మా చచ్చిపోతలేరు. నీకు ఏం కావాలంటే అది చేస్తా. ఏమొద్దు నాకు, నువ్వు మంచిగా ఉండు, మమ్మల్ని మంచిగా ఉండేటట్టు చూడాలి. నేను ఎవరికి చూడాలి? అందుకే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకు ఎంత ఏమో అంటే అది చేపిస్తాను.
ఏది కావాలంటే నీకు అంత కావాలంటే నా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు, వాళ్ళని సెట్ చేసుకో. నేను అమ్మాయి నన్ను పులిహోర కలపకు నాకు. పులిహోర కలపడానికి రాలే. పులిహోర కలపాలంటే నా ఆఫీస్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి కలపొచ్చు కదా. అదే మంచిగా ఉన్నావు కాబట్టి ట్రై చేస్తున్నా. వస్తాను అంటే నీకు ఏదంటే అది నీకు బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్, ఏది కావాలంటే అది ఇప్పిస్తా. ఏమొద్దు నాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. అన్నీ అందరికీ ఉంటాయి. అరే అమ్మా, నువ్వు అన్ని దట్టి మైండ్ మాట్లాడుతున్నావు, నాకు ఏదేదో వదిలే, అవన్నీ వదిలేసే కానీ చెప్పు. నార్మల్ టాపిక్. అదే నీకు ఏమి ఇష్టం, ఏం కావాలి చెప్పు. ఏమి ఇష్టం ఉంటే అది ఇప్పిస్తా. అప్పుడు నువ్వు నాతో వచ్చేసి బిహేవియర్ నచ్చితే నాతో కంటిన్యూ చేయి. నేను రాను. నాకు ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఇంకెందుకు వస్తా? ఫ్రెండ్స్ ఉన్నారు కానీ లవర్ ఉన్నదని చెప్పలేం కదా. లవర్ కూడా ఉండ అయితే, లవర్ కూడా ఉండ అయితే. ఎవరికి? నాకు లేదు అంటున్నా. ఇప్పుడు నీకు లేకపోతే కూడా నా ప్రాబ్లమా? మరి అయ్యో, ఇంత అందంగా కనిపిస్తున్నావు, రోజు వీడియోలు చూస్తున్నావు. రోజు నైట్ 12 వరకు నీ వీడియోలు చూస్తా, పొద్దున 4కి లేస్తా నీ వీడియోలు చూస్తా, ఆఫీస్లో లంచ్ టైంలో నీ వీడియోలు చూస్తా. నువ్వు నిజంగా నా వీడియోలో చూస్తున్నావు లేదా ఏమన్నా చూస్తున్నావా? నీ వీడియోలో చూస్తా, ఇంకేం అంత లేదు. ఏవో వీడియోలు చూసి నా పేరు చెప్తున్నావు, అలా నన్ను ఊహించుకుంటున్నావు. అయింది కొంపదీసి నిన్ను చచ్చిపోతారు అయ్యా జనాలు, వద్దు. నీ వీడియోలో చూస్తున్నా నేను, వేరే వీడియోలు నాకు అలవాట్లేదు అట్లా చూడడానికి. నేను నమ్మను. మగ జాతిని నమ్మాలంటే నేను ఇంకో తరం పుట్టాలా? నమ్మను నేను. మగ జాతి లేకుండా నువ్వెట్లా పుట్టినావు? అంటే అది మా ఊరికి వస్తే నువ్వు అసలు వెళ్ళనంటావు. మరి పద మీ ఇంటికాని ఉంటా. నేను బొమ్మనే అయితే, నువ్వు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమా. బొమ్మ అయితే ఎందుకు మాట్లాడుతున్నావు మరి నాతో? బొమ్మ మాట్లాడొచ్చు. రోబో అనుకున్నావు, ఇంకా రోబో అని చెప్తుండే ఇంకొంచెం అయితే. వద్దులే, చెప్పు. సరేలే, నీకు ఇప్పుడు ఏమంటావు చెప్పు. వస్తావా రావా? ఏడికి? అదే కంటిన్యూ చేస్తావా నాతో, చెయ్యవా అంటున్నా. నువ్వు ఏదేదో అడుగుతున్నావు, నాకేం అర్థమైతే లేదు. ఏం అడగట్లేదు నేను, నిజంగా ఏం అడగట్లే. ఓకే, కొన్ని రోజులు ఒక 6 months అట్లా నాతో కంటిన్యూ చేయు. మా ఇంట్లో ఏం చెప్పాలా? ఇంట్లో ఎడిపోతున్నావు అంటే ఏం చెప్పాలి? 6 months అయినాక చెప్తాము ఓకే అనుకుంటే. ఎందుకు అప్పుడు ఇంకా 4 నెలలకు అయిపోతుంది. నేను అవన్నీ చెప్పట్లేను కదా. అవన్నీ చెప్పట్లే కదా, అట్లనే ఉంది. మరి 6 months అంటావా? అమ్మో, ఇంకెందుకు? 1 month చూడు. 6 12 ఇంకొక కొడుకుని తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెడతా. మరి బెటర్ కదా ఇంకా. ఓయ్ అమ్మ, నీకు ఆంటీలు తెలియదన్నా? వాళ్ళతో వాళ్ళ గురించి నీ గురించి వాళ్ళకి అడుగుదామని అంతే. అమ్మా, టాపిక్ మస్తు డైవర్ట్ చేస్తున్నావు తెలుసారు. ఏం చేయట్లే, మంచిగా డైవర్ట్ చేస్తున్నావు. ఏదో మ్యాటర్ తీసి తీసుకొచ్చినావు. నీకున్న టాలెంట్ నాకు కూడా లేదు. నీకున్న టాలెంట్ నాకుంటే ఇప్పటికే ఎక్కడో ఉంటుంటే. అవును, ఎంతమంది పూరిలో బద్దలు ఉంటుంటేవో. అవును, అంత ఆస్తుందిగా. పూరీలు మంచి మంచి వాళ్ళు ఉంటారు, నాకు దగ్గరికి ఎందుకు వచ్చినావు? మంచి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు సాఫ్ట్వేర్స్ కదా. అయితే వాళ్ళు ఆల్రెడీ కొంచెం బయట పబ్బులు అవన్నీ తిరుగుతారు కాబట్టి అలాంటి అమ్మాయిలు ఇష్టం. అంటే నేను వెళ్ళాను పబ్కి. నువ్వు మన ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది. వద్దలే అయితే. నేను పబ్కి వెళ్ళడే మానేస్తే ఈ రోజు నుంచి. పబ్బులో దొరుకుతావు కదా ఎప్పుడో ట్రై చేసి. నేను పబ్బులో నీకు దొరికితే మంచిది. నువ్వే వెళ్తా అన్నావు కదా, ఏ పబ్కి వెళ్తా? అవన్నీ నేను ఇంట్లో చెప్తాను. నన్ను పబ్బుల్లో దేవుళ్ళు ఆడుకొని దొరికించుకో, చూస్తా. అప్పుడు దొరకవడతా, ఎక్కడ ఉన్నా దొరకవడతా, చూస్తా. నువ్వు ఖాళీ ఒక్కసారి మా ఊరికి వచ్చినావు అనుకో, ఓకే, ఆ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోతాం మీ ఇంట్లోనే అంటావు. అంటే నాకు ఊరు లేదా? నాకు ఊరు తెలీదా? నాకు కూడా ఉంది ఒక ఊరు. మా ఊరికి వస్తే నువ్వు అసలు వెళ్ళని అంటావు. మరి పద మీ ఇంటికాని ఉంటా. నా కిడ్నీలో రాలొస్తాయి. కిడ్నీలలో రాళ్ళ? అవును. ఎక్కడ రాళ్ళు కాదు అసలు, నీ మీద ఈగ కాదు, దోమ కూడా వాళ్ళని రాళ్ళు ఎట్లా వస్తాయి ఇంకా నేను ఉండగా. దేవుడా, చచ్చిపోవాలా నేను? వద్దొద్దు, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోవాల్సి వస్తుంది. అమ్మ, నీకంత లేదులే. నేను చచ్చిపోతే ఆప్షన్స్ ఇంకా మస్తు ఉంటాయి నీకు. అంత సీన్ లేదు కానీ నీకుందబ్బా, నీకు ఎందుకు లేదు అనుకుంటావు? నీకు అంత టాలెంట్ ఉంది, అంత మంచి మనిషి. వదిలేసి ఇష్టం ఆఫర్ ఇస్తున్నా నీకు.
సరే నేను వదిలేసే అనుకుంటే మంచి మంచి అమ్మాయిలు వస్తారు నా దగ్గర. సరే మంచి మంచి వాళ్ళు వస్తారు కదా పోయి వాళ్ళతోనే ఉండు, సరేనా? నువ్వు నచ్చినావు కదా నా కర్మకు. సరేలే నేను వెళ్తున్నా ఇంకా బాయ్. ఆహా, ఆగండి. మొరటైన తింగర బొచ్చినే నీకు నాకు తెలుసు మహిళల మహిమ